హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను అగ్నిపుల్ నుంచి మరొక కథను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈరోజు కథ ఏంటో చూసేద్దాం. సహవాస దోషము. సహవాస దోషము, బ్యాడ్ ఫెలోషిప్. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఇంట్లో అందమైన ప్యారెట్ ఒకటి ఉంది, చిలుక. ఒక చిలుకను పెంచుకుంటున్నారు. అది చాలా అందంగా ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో పిల్లలందరికీ అది చాలా ఇష్టం. ఆ రైతుకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇష్టం. అయితే దానికి చక్కగా ఒక పేరు కూడా పెట్టారు. దాని పేరు పాలి. సో ఆ పిల్లలు రోజు పాలితో ఆడుకుంటారు. పాలి అంటే చాలా ఇష్టం వాళ్ళకి. చాలా ముద్దు ముద్దుగా పెంచుకుంటున్నారనమాట. ముద్దు ముద్దు మాటలు, అప్పుడప్పుడు చిన్న చిన్న సౌండ్స్ కూడా చేసుద్ది, చిన్న చిన్న మాటలు కూడా పలుకుద్ది. వీళ్ళు మాట్లాడడం చూసి వాటిని ఇమిటేట్ కూడా చేసుద్ది అనమాట ఆ పాలి. అయితే చాలా క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు దాంతో ఉన్నంతసేపు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అది బాగా అలవాటు అయిపోయింది. అందుకని దాన్ని పంజరంలోనే కాకుండా బయట కూడా వదిలేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంట్లో ఫ్రీగా. అదేం ఎగిరిపోదు అనమాట. ఒకవేళ బయటకు అటు ఇటు వెళ్ళినా తిరిగి వచ్చేస్తుంది. అంత అలవాటు అయిపోయింది, మళ్ళీ ఇంటికి చేరుకుంటుంది. సరే, అయితే ఏమైందంటే ఆ ఇంటి పక్కలోనే, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఆ రైతు యొక్క పొలం కూడా ఉందన్నమాట. పొలం దగ్గరే ఉంది. అయితే ఆ పొలంలో రోజు రైతు వెళ్ళి పని చేసుకుంటూ వస్తాడు. పాలి ఇంట్లో నుంచి చూస్తుంది రైతు వెళ్ళడం రావడం, ఇదంతా నోటీస్ చేస్తుంది అనమాట. కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. అనుకుంటుంది, నన్ను ఎందుకు తీసుకెళ్ళడు, నేను వెళ్ళాలి కదా అక్కడికి, నాకు బాగుంది అక్కడ, అంతా పచ్చగా ఉంది, క్లీన్గా ఉంది, నేను వెళ్ళి చూడాలి అని పాలికి మనసులో అనిపిస్తూ ఉండేదన్నమాట. కానీ వెళ్ళలేదు. ఒక్కసారి కూడా రైతు కూడా తీసుకెళ్ళలేదు. అయితే ఒకరోజు ఏమైందంటే చాలా కాకులు వచ్చి ఆ పొలంలోని పంటను తింటూ ఉండడం చూసింది. అయితే పాలిని ఇంట్లో ఫ్రీగా వదిలేస్తారు కదా, అది ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తుంది. సో కానీ ఎప్పుడు పొలం వరకు వెళ్ళలేదన్నమాట. ఇంట్లోనే అటు ఇటు వెళ్ళింది కానీ పొలం వరకు వెళ్ళలేదు. ఆ కాకులు వచ్చి పొలంలో పంటను తింటూ ఉండడం చూసింది కదా, ఆ కాకులతో స్నేహం చేయాలనిపించింది అనమాట పాలికి. అయితే వాటి దగ్గరికి వెళ్ళి వాటితో ఉండాలని అనిపించింది, వాటితో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. సో కాకుల దగ్గరికి వెళ్ళింది, ఫ్రెండ్షిప్ చేసింది, సహవాసం చేసింది. ఆ కాకులు కూడా పాలిని వాటితో చేర్చేసుకున్నాయి. కాకులన్నీ నల్లగా ఒక 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 కేటగిరీలో ఉంటే పిచ్చుక మొత్తం చాలా క్యూట్గా ఉందన్నమాట. చాలా క్యూట్గా నీట్గా ఇంట్లో పెరిగింది కదా, ముద్దుగా ఉంది. వాటితో కలిసి ఫ్రెండ్షిప్ చేసింది. అయితే ఆ పొలంలో ఉన్న కాకులు ఊరికే ఉంటాయా, కుదురుగా ఉంటాయా? పంటను నాశనం చేసేస్తాయి కదా. పంటనే కాదు, మనం ఏం చేసుకున్నా, ఏం ఎండబెట్టుకున్నా ఆరబెట్టుకున్నా అన్నిటినీ పాడు చేయడమే కాకి బుద్ధి. కాకి బుద్ధి పాడు చేసే బుద్ధి అని అంటారు కదా. సో అలాగా పొలంలోని పంటను నాశనం చేస్తున్నాయి అన్నమాట. దాన్ని రైతు చూసి కోపం వచ్చింది రైతుకి. దాంతో స్లింగ్తో అన్నిటితో కొడుతూనే ఉన్నాడు, కానీ అవి పోవడం లేదు, అలానే ఉన్నాయి. ఇంక రైతుకు బాగా కోపం వచ్చి ఇంటి లోపలికి వెళ్ళి తుపాకీని తీసుకుని వచ్చాడు. ఇట్లా పైకి షూట్ చేసి వాటిని బెదిరిద్దాం, సౌండ్ కన్నా పారిపోతాయేమో అని ఆకాశంలో ఫైర్ చేశాడు. అయినా ఎగిరిపోలేదు, అక్కడే ఉన్నాయి, అవి తింటూనే ఉన్నాయి. ఇంకా పేషెన్స్ తగ్గిపోతుందన్నమాట రైతుకి. ఇంకా వాటి వైపు గురిపెట్టి వాటిని పేల్చేశాడు. ఆ కాకుల గుంపు ఎక్కడైతే ఉందో వాటి వైపుగా చూసి అక్కడ బుల్లెట్ పేల్చాడనమాట. పేల్చినప్పుడు ఏమైందంటే కాకులన్నీ ఎగిరిపోయాయి, కానీ కొన్ని కాకులకు మాత్రం తుపాకీ గుళ్ళు తగిలాయి అన్నమాట. తగిలి అక్కడే కింద పడిపోయాయి. ఎన్ని కాకులు చచ్చిపోయాయో చూద్దాం, వాటిని తీసి పాడేద్దామని దగ్గరికి వెళ్ళాడు రైతు. వెళ్తే అక్కడ రైతు ఏం చూశాడంటే, చూసిన దాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు. అక్కడ 3 కాకులు చచ్చి పడిపోయాయి. వాటితో పాటు ముద్దుల పాలి కూడా ఉంది, దెబ్బ తగిలి అక్కడే పడిపోయి ఉంది. దాన్ని చూసినప్పుడు రైతుకి ఏమనాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఒకవైపు దుఃఖం, కోపం, బాధ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. అయ్యో పాలి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నేను నిన్ను చూడలేదే అని బుర్ర కొట్టుకుని ఏడుస్తున్నాడు అనమాట. చాలా బాధపడ్డాడు. అప్పుడు వెంటనే తుపాకీ పేలిన సౌండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారనమాట. ఏమైంది అని పిల్లలు కూడా ఏమైంది నాన్న అని అడిగారు. అలా అడుగుతూనే కింద గాయంతో పడిపోయి ఉన్న పాలిని చూసి, ఆ చిలుకను చూసిన పిల్లలు, అయ్యో డాడీ, ఎందుకు ఇంత క్రూరమైన పని చేసావు, పాపం పాలి ఎంత బాధపడుతుందో చూడని బాధపడ్డారనమాట. అని చాలా ఏడ్చేశారు. ఆ రైతు జవాబు చెప్పేలోపే పాలి ఏమందంటే, దుష్ట సాంగత్యం అని అరిచింది. ముద్దు మాటలు మాట్లాడుతుంది కదా. ఆల్రెడీ రైతు చెప్పాడు, కొన్ని లెసన్స్ నేర్పించాడు పాలికి.
సో అయినా ఇది వినకుండా వెళ్ళింది. ఇప్పుడు దానికి రియలైజ్ అయ్యిందనమాట. ఏమంటుంది, దుష్ట సాంగత్యం అని తన నోటితో చెప్తుంది అనమాట. అది ముమ్మాటికి నిజం పాలి అని రైతు అన్నారు, నవ్వారు కూడా. ఆ తర్వాత పిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, అసలు ఏం జరిగింది, ఎందుకు పాలికి దెబ్బ తగిలిందని రైతు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో పాలి కూడా కాకులతో కలిసి ఉందన్న విషయం రైతుకు తెలియదని చెప్పాడు పిల్లలకి. నిజంగానే రైతుకు తెలియదు కదా. అప్పుడు వాళ్ళ పిల్లలకి ఒక లెసన్ నేర్పిస్తున్నారనమాట అంకుల్. ఏమని, చూసారా పిల్లలు, పాలి దుష్ట సాంగత్యం చేసింది అన్నాడు రైతు అని ఇలా చెప్తున్నారు. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గంలో నడవకుము. సామెతల గ్రంథం 4:14 ఉంటుంది కదా. దుష్టి సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని బైబిల్ మనకు చెప్తుంది కదా. కాబట్టి బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేయకూడదు. పాలికి ఏమన్నా తక్కువ ఉందా? ఇంట్లో అంతా మంచిగా చూసుకుంటున్నారు, టైం టు టైం ఫుడ్ ఉంది, దానికి వెళ్ళడానికి ఫ్రీడమ్ కూడా ఉంది బయటికి వెళ్ళడానికి. కానీ బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేసింది, ఇచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకుంది, చెడు వేస్లోకి వెళ్ళింది. దాని రిజల్ట్ చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది, అందుకే రియలైజ్ అయ్యింది. మనం ఇంకా బైబిల్ నుంచి చూస్తే కీర్తన గ్రంథము 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే మనం దుష్టుల ఆలోచనలో కూడా మనం ఉండకూడదు, వాళ్ళు చేసే ఏ పనిలో కూడా మనం ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తున్నా, మనం చేయకపోతున్నా, వాళ్ళ పక్కన మనం నుంచుంటే వాళ్ళలాగే మనం కూడా తప్పుడు వాళ్ళమే అవుతాము. వాళ్ళ తప్పు వాళ్ళు చేసే పని మనకు నచ్చినప్పుడు వాళ్ళ పక్కన కూడా మనం ఉండకూడదు, వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళ కంపెనీని అసలు యాక్సెప్ట్ చేయకూడదు. అందుకే మనకు బైబిల్ చెప్తుంది కదా, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. సో మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సామెతల గ్రంథంలో 13:20 ఇలా చెప్తుంది. సామెతలు 13:20 జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. జ్ఞానులు సహవాసం చేస్తే జ్ఞాని అవుతాడు, మూర్ఖులు సహవాసం చేస్తే చెడిపోతాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. ఈ వచనంతో మనం క్లోజ్ చేసుకుందాం. మొదటి కొరింథీయులు 15:33. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దుష్ట సాంగత్యం మోసపుకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మనం ఇందాక చదువుకున్నట్టే బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. సో మనం చెడు సహవాసం చేయకూడదు, మంచి సహవాసం, జ్ఞానుల సహవాసం, యేసయ్యతో సహవాసం చేయాలి. ముఖ్యంగా పాలి చేసిన తప్పు మనం కూడా చేయకూడదు. ఈ లోకం చాలా రంగురంగులుగా అందంగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఏముండదు. యేసయ్యలోనే నిత్య జీవం, యేసయ్యలోనే నిత్య సంతోషం, యేసయ్యలోనే అన్ని సమస్యలకి సమాధానం, యేసయ్యలోనే అన్నీ మనకి దొరుకుతాయి. పరిశుద్ధుడా యేసయ్య, ఈ కథ ద్వారా మీరు మాకు నేర్పించిన విషయాలకే మీకు అనేక వందనములు. అవును యేసయ్య, మంచి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని చెప్పిన రీతిగా నిజంగానే అలా అవుతుంది యేసయ్య. మమ్మల్ని చేయనివ్వకండి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేయనివ్వకండి, బ్యాడ్ పీపుల్స్తో మింగిల్ అవ్వనివ్వకండి, వాళ్ళతో అగ్రీ అవ్వనివ్వకండి. ప్లీజ్ యేసయ్య, కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి మనుషుల మధ్యనే జీవించాల్సి వస్తుంది. అప్పుడు కూడా మీరే సహనాన్ని ఇవ్వండి, ఓపికనివ్వండి, సైలెంట్గా ఉండడానికి, వాటిని మేము ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి సహాయం చేయండి యేసయ్య. మీ చిత్తం అయితే మమ్మల్ని అలాంటి వాటి అన్నిటి నుంచి విడిపించండి యేసయ్య. తండ్రి, నిజమైన మార్గంలోనికి, సత్య మార్గంలోనికి, వెలుగులోనికి, నిత్య వెలుగులోనికి నడిపించండి. మీ చిత్తం అయితే సహాయం చేయండి యేసయ్య. మీ కృప చూపించండి. మీలో ఉండుటకు, మీలో ఎదుగుటకు మీరే సహాయం చేయమని కోరుకుంటూ మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.